ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయాలపైన మేము బాంబులు వేయడం జరిగింది. మా క్షిపణులు అక్కడ దాడి చేశాయి. సో, ఇజ్రాయెల్ ప్రధాని చనిపోవడం జరిగింది అంటూ కూడా ఇరాన్ అనౌన్స్ చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించిన ప్రూఫ్లేమి కూడా ఇరాన్ రిలీజ్ చేయలేదు. సో, అందరూ కూడా ఒక ఇంత డైలమాలో పడడం జరిగింది. అయితే బెంజమిన్ నెతన్యాహు ఆ ఊహాగానాలకు తెరదించుతూ ఈరోజంతా యుద్ధ ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. ఎక్కడెక్కడ ఇరాన్ దాడులు చేసిందో అక్కడికి వెళ్ళి స్వతహాగా ఆయనే అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించడం జరిగింది. దాని ద్వారా ఆయన స్ట్రైట్గా ఇరాన్ వాళ్ళకు ఒక సందేశం పంపించడం జరిగింది. నేను చనిపోలేదు, నేను అన్నింటికీ సిద్ధంగానే ఉన్నాను. నేను రంగస్థలంలో ఏదైతే యుద్ధ స్థలంలోనే నేను ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉన్నాను. తోక ముడుచుకుని పరిగెత్తే క్యారెక్టర్ కాదు నాది అంటూ కూడా బెంజమిన్ నెతన్యాహు ఈ విధంగా యుద్ధ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఒక స్ట్రాంగ్ మెసేజ్ని అయితే ఇరాన్కి పంపించడం జరిగింది. అంతేకాకుండా ఇరాన్ యొక్క అగ్రెషన్ అనేది ఇంకా పెరిగిందనే చెప్పుకోవచ్చు. ఇరాన్ పైన కంటిన్యూస్గా దాడి చేస్తూనే ఉంది. చాలా చోట్ల ఈరోజు కూడా ఇజ్రాయెల్ అనేది ఇరాన్ పైన దాడి చేస్తూ ఉంది. ఇరాన్ కూడా అదే స్థాయిలో కూడా అమెరికాలోని కొన్ని ప్లేస్ల పైన, ఇజ్రాయెల్లోని కొన్ని ప్లేస్ల పైన దాడులకు తెగబడింది. ఈ యుద్ధం అనేది ఎప్పుడు ఎండ్ అవుతుందో అర్థం కావడం లేదు. ఇరాన్లో దాదాపుగా ఒక స్కూల్ పైన ఇజ్రాయెల్ వేసిన బాంబు పడితే దాదాపుగా 162 మంది విద్యార్థినులు చనిపోవడం జరిగింది. ఈ యుద్ధం వల్ల ఎవరికి లాభం? ఇలా పెద్ద పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇగోలకు పోయి తెచ్చిన ఈ యుద్ధం వల్ల ప్రజలు కష్టాలు పడుతూ ఉన్నారనేది మాత్రం ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది.